హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ను ఒకసారి పరిశీలిద్దాం. మరి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో ఉన్నటువంటి గ్రూప్స్ క్లాసెస్ విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 యథాతథంగా జరుగుతుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రోస్టర్ పైన హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని పిటిషన్ను స్టేకు నిరాకరించి మరి తుది తీర్పుకు లోబడి ఫలితాలు ఉంటాయని ఏపీ హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో మరి గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా ఉంటాయని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రకటిస్తున్నట్టుగా ఇక్కడ న్యూస్ చూడొచ్చు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారంలో నిజం లేదని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ స్పష్టం చేశారు. ఈ నెల 23న 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1, 3 నుంచి 5:30 వరకు పేపర్ 2 నిర్వహిస్తామని తెలిపారు. 175 పరీక్ష కేంద్రాల్లో 92,250 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సోషల్ మీడియాలో వదంతులు సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రకటనను పేర్కొన్నట్టుగా ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణ ఎప్సెట్, ఏపీ అప్సెట్ స్థానికేతర విభాగంపై స్పష్టత లేకుండానే నోటిఫికేషన్. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు పరీక్షలు, ఈ నెల 25 నుంచే దరఖాస్తులు అంటూ ఇక్కడ మరి ఎప్సెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ వార్త రావడం జరిగింది. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ 2025 నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు పరీక్షలు జరగనున్నాయంటూ మరి ఇక్కడ ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. పునర్విభజన చట్టం మేరకు 10 ఏళ్ల ఉమ్మడి ప్రవేశాలతో నిరుటితో గడువు ముగిసింది. ఫలితంగా ఈ ఏడాది నుంచి ఏపీ విద్యార్థులు ఎప్సెట్ రాసేందుకు అనుమతిపై సందిగ్ధత నెలకొంది. స్థానికేతర విభాగంలో ప్రవేశాలకు అర్హతపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఎప్సెట్ అధికారులు అస్పష్టంగానే నోటిఫికేషన్ను జారీ చేశారంటూ ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు లోబడే స్థానికేతర విభాగాలకు ప్రవేశం స్థానికేతర అభ్యర్థులకు ప్రవేశం ఉంటుందంటూ నోటిఫికేషన్లో పేర్కొన్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే సచివాలయ ఏఎస్ఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారికి ఎంపీడీఓలుగా పదోన్నతి పొందే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు మండల పంచాయతీ అధికారి, ఎంపీఓ, జిల్లా పరిషత్, మండల పరిషత్ సూపరింటెండెంట్లు మాత్రమే ఎంపీడీఓలుగా పదోన్నతులు పొందేందుకు అర్హులుగా ఉన్నారు. సచివాలయంలోని కొందరు ఏఎస్ఓలు తమకు కూడా ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించాలంటూ ఇటీవల ప్రభుత్వాన్ని కోరగా సర్కార్ అందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని మరి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సచివాలయ ఏఎస్ఓలను ఎంపీడీఓలుగా పదోన్నత జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నామని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి తెలిపారంటూ మరి సచివాలయంలో ఏఎస్ఓలుగా పనిచేస్తున్న వారికి ఎంపీడీఓలుగా ప్రమోషన్స్ ఉంటుండయని ఉత్తర్వు జారీ చేస్తుందని అక్కడ వార్తను మనం చూసాము. నెక్స్ట్ ఎప్సెట్ నోటిఫికేషన్ జారీ. 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చిన జేఎన్టీయూహెచ్ బీటెక్, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్లో ఎంపీసీ విద్యార్థులకు 50% సీట్లు. స్థానికేతర కోటాపై ప్రవేశాల నాటికి నిర్ణయం అంటూ మరి గవర్నమెంట్ ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ప్రకారము మరి స్థానికేతరులకు నియామకాలు ఉంటాయంటూ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే కొలువులు ఎక్కడా? దేశంలోని మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే తెలంగాణ మాత్రం భావోద్వేగాల పునాదుల మీద ఏర్పడింది. ఇక్కడ కదిలిస్తే అమరవీరుల తల్లుల కన్నీళ్లు కనిపిస్తాయి. నీళ్లు, నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కులమానంగా తొలి నుంచి తుది వరకు ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తుందని, గొప్పగా బతుకుతామని తమ ప్రాణాలను పరంగా పెట్టారు. ఆ త్యాగాల పునాదులపై తెలంగాణ పురుడు పోసుకుందంటూ మరి ఇక్కడ కొలువుల భర్తీకి సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ ఏమైందంటూ ఇక్కడ మనకు ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. గురుకుల టీచర్లకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి. రాష్ట్రంలోని మోడల్
గురుకుల టీచర్లకు ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేయాలని సిపిఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ ఆఫీసులో స్టేట్ సిపిఎస్ నోడల్ ఆఫీసర్ డిటిఏ డైరెక్టర్ రామచంద్రమూర్తికి సిపిఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లోల శ్రీకాంత్తో కలిసి వినతి పత్రం అందజేశారు. సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్యామిలీ ఇన్వాల్యుడేషన్ పెన్షన్స్ అమలు చేయడం లేదని, దీంతో వివిధ కారణాలతో మరణించిన 38 మంది ఉపాధ్యాయుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా మోడల్ గురుకుల ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం గుర్తించి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలంటూ కోరుతున్నట్టుగా ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, యూజీసీ నూతన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలి. యూజీసీ రూపొందించిన డ్రాఫ్ట్ నిబంధనలను దక్షిణాదిలోని ఎన్డీయేతర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. యూజీసీ రెగ్యులేషన్ 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు పునరుద్ఘాటించాయి. మరి యూజీసీ జారీ చేసినటువంటి నూతన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వర్సిటీగా కొత్తగూడెం మైనింగ్ కళాశాల ఉన్నతీకరించాలని ప్రభుత్వ యోచన. నివేదిక అందజేయాలని ఉన్నత విద్యా మండలికి ఆదేశం. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని యూజీసీ విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేని ఏకైక ఉమ్మడి జిల్లా ఖమ్మం. అందుకే మైనింగ్ కళాశాలను ప్రత్యేక వర్సిటీగా ఉన్నతీకరించాలని ఆ జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సైతం వర్సిటీని నెలకొల్పుతామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే సాధ్యాసాధ్యాలపై వెంటనే నివేదిక అందజేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలిని ప్రభుత్వం ఆదేశించిందంటూ కొత్తగూడెం మైనింగ్ కళాశాలను యూనివర్సిటీగా ఉన్నతీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. విశ్రాంత ఉపాధ్యాయుల న్యాయ పోరాటం. పదవి విరమణ ప్రయోజనాల కోసం హైకోర్టుకు ఇప్పటికే పిటిషన్లు వేసిన 500 మంది. అదే బాటలో ఇతర శాఖల ఉద్యోగులు. నెలలు గడుస్తున్నా అందకపోవడంతో వారికి రిటైర్ అయినటువంటి టీచర్స్కు పెన్షన్స్ అందకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టుగా ఇక్కడ మనం న్యూస్లో చూడొచ్చు. ఓయూలో కేటగిరీ 3 PhD రద్దు. అడ్మిషన్లు నిలిపివేసిన యూనివర్సిటీ ఆందోళనలో టీచర్లు, అధ్యాపకులు. ఉస్మానియా యూనివర్సిటీలో కేటగిరీ 3 PhDని రద్దు చేశారు. ఈ మేరకు అడ్మిషన్లు నిలిపివేస్తూ ఇటీవల యూనివర్సిటీ పరిపాలన విభాగం ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. 3వ విభాగం పరిశోధన కోర్సుల ప్రవేశాలు నిలిపివేయడంతో డిగ్రీ, ఇంటర్ అధ్యాపకులు, స్కూల్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయంతో పరిశోధనలు కుంటుపడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ కాలేజీలో న్యాయమైన ఫ్యాకల్టీ లేక బోధన ప్రమాణాలు దెబ్బతింటాయని, విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. కేటగిరీ 3 PhD అంటే ఏంటి? ఫస్ట్, విశ్వవిద్యాలయాలు 3 రకాలుగా పరిశోధన కోర్సులు ఉంటాయి. కేటగిరీ 1లో JRF, NCERT, CSR, ICMR తదితర జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపికైన వారికి అవకాశం కల్పిస్తారు. కేటగిరీ 2లో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలైనటువంటి సెట్, నెట్ ద్వారా PhDలో అడ్మిషన్లు ఇస్తారు. యూనివర్సిటీ డీన్ అనుమతి, డిపార్ట్మెంట్ రీసెర్చ్ కమిటీ సూచనలతో యూనివర్సిటీ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో పోస్ట్ డైరెక్టర్ కోర్సుల్లో కల్పించే అడ్మిషన్లు కేటగిరీ 3గా, యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా అనుమతి పొంది PhD చేయడానికి అనుమతి పొందిన వారు కేటగిరీ 3 కింద వస్తారు. వారిని ఇక్కడ కేటగిరీ 3 PhD పోస్టులు నిలిపివేయడంతో వాళ్ళు ఆందోళన చేస్తున్నారంటూ ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూసినట్టయితే, సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి. తెలంగాణలో సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరారు. ఆయన గురువారం ఢిల్లీలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు దాదాపు 22 ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో వీరిని పర్మనెంట్ చేస్తామని బారాస హామీ ఇచ్చి మోసం చేసింది. ఎన్నికల ముందు ఇదే ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి తర్వాత మాట మార్చారు. ఈ పథకంలో కేంద్ర వాటా 60% మేర ఉన్నందున ఉద్యోగులను పర్మనెంట్ చేయడానికి వారు సిద్ధంగా ఉంటే మేము చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత
ఈ థర్డ్ కేటగిరీ పిహెచ్డి రద్దుకు సంబంధించి ఇంతకుముందే మనం న్యూస్ చూడడం జరిగింది. మరి ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం డైలీ అందిస్తున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి.